మజాగా ఉన్న కుందేలు మరియు మాయ క్యారెట్. ఒక చిన్న పల్లెటూరిలో బన్నీబూ అనే ఒక ముద్దు కార్టూన్ కుందేలు ఉండేది. అతను చిన్న పిల్లాడిలా నీలం రంగు చొక్కా, ఎరుపు రంగు షార్ట్ వేసుకునేవాడు. అతనికి క్యారెట్లు తినడం చాలా ఇష్టం. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యారెట్లే తినేవాడు. ఒకరోజు తోటలో తిరుగుతూ ఉండగా అతనికొక బంగారు రంగులో మెరిసే క్యారెట్ కనిపించింది. ఆ క్యారెట్ సూర్యకాంతిలో మెరుస్తూ చాలా ప్రత్యేకంగా కనిపించింది. వావ్! ఇది మాయ క్యారెట్లా ఉంది అని బన్నీబూ ఆనందంగా అన్నాడు. ఆలోచించకుండా బన్నీబూ ఆ క్యారెట్కి ఒక చిన్న ముక్క కొరికాడు. అప్పుడే పఫ్! అతను గాలిలోకి ఎగరడం ప్రారంభించాడు. మొదట అతనికి భయమేసింది, కాని కొద్దిసేపటికి గాల్లో తేలుతూ నవ్వడం ప్రారంభించాడు. కాని కొంతసేపటి తర్వాత అతను చాలా ఎత్తుకు ఎగిరి ఒక పెద్ద చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయాడు. అయ్యో! ఎవరో సహాయం చేయండి అని కేకలు వేశాడు. అప్పుడే అతని స్నేహితురాలు చిన్న గిల్లి చిన్ని అక్కడికి వచ్చింది. ఆమె చెట్టును నెమ్మదిగా ఊపింది. కొద్దిసేపటికి మాయ ప్రభావం తగ్గిపోయింది. బన్నీబూ మళ్లీ నేలమీదికి సురక్షితంగా దిగిపోయాడు. బన్నీబూ ఒక మంచి పాఠం నేర్చుకున్నాడు. తెలియని వస్తువులను ఆలోచించకుండా తినకూడదని అర్థం చేసుకున్నాడు. ఆ రోజునుంచి జాగ్రత్తగా ఉండి సాధారణ క్యారెట్లను తన స్నేహితులతో పంచుకుంటూ సంతోషంగా జీవించాడు.